అయితే మనం ఈరోజు ఏం తెలుసుకుందామంటే నక్సలిజం గురించి మాట్లాడుకుందాం. నక్సలిజానికి ఈ పేరు ఎలా వచ్చింది? అయితే పశ్చిమ బెంగాల్లో 1969లో నక్సల్బరీ అనే ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో రైతులు వ్యతిరేక ఉద్యమం అనే స్టార్ట్ చేశారు. సో ఆ గ్రామం నుంచి నక్సలిజం అనే పేరు దీనికి వచ్చింది. సో మనం మావోయిస్టులు, కామ్రేడ్స్ అని తరచుగా పిలుచుకుంటాం. అసలు వీళ్ళ వల్ల మనకి జరిగిందేంటి, నష్టం ఏంటి, ఇవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ముందుగా చూసుకుంటే 1969లో యుద్ధం అనేది స్టార్ట్ అయింది. సో యుద్ధమానికి సిపిఐ, మార్కిస్ట్, లెనినిస్టులు అనే రెండు పార్టీలు M&L అనేవి ప్రాతినిధ్యం వహిస్తూ ఉంటాయి. సో ఇక్కడ వరకు బాగుంది. సో ఆ ఉద్యమం అసలు ఎందుకు మొదలైంది? భూస్వాములకి వ్యతిరేకంగా మన అప్పట్లో పేద ప్రజలకి భూములు ఉండేది కాదు. ఓన్లీ భూమి మొత్తం ఒక 10% పీపుల్ దగ్గరనే మొత్తం భూమి అంతా ఉండేది. సో వాళ్ళ నుంచి ఆ భూమి లేని వాళ్ళకి పంచాలని ఈ ఉద్యమం అనేది స్టార్ట్ అయింది. సో స్టార్ట్ అయినాక ఇంకో విషయం, అందరికీ మౌలిక వసతులు, హాస్పిటల్స్, స్కూల్స్ ఇవన్నీ సక్రమంగా అందాలి అనేది వీళ్ళ ఒక థాట్. ఇంకోటి ఏంటంటే పోలీసులు, ఆ రోజులలో పోలీసులు అనేవాళ్ళు ఓన్లీ డబ్బున్న వాళ్ళకే పనిచేసేవాళ్ళు. ఇప్పుడు అలానే జరుగుతుంది, కానీ అప్పట్లో మరీ ఎక్కువ. ఇప్పుడు కొంచెం మనం రాజ్యాంగంలో కొంచెమన్నా ఫాలో అవుతున్నాం కాబట్టి ఇప్పుడు అంత అక్రమాలు జరగట్లేదు, కొంచెం తగ్గాయి. సో మళ్ళీ అప్పట్లో పోలీసులు ఎలా బిహేవ్ చేసేవాళ్ళు అంటే పేదవాళ్ళని పట్టించుకోకుండా వాళ్ళని ఒక బానిస లెక్క, వాళ్ళకి న్యాయం జరగకుండా అడ్డుకునేవాళ్ళు. సో వాళ్ళు పేద ప్రజలను బాగా హింసించి లాకప్ డెత్తులు చేసి అండ్ మహిళల్ని అఘాయిత్యాలు చేసి రేపులు చేసి ఇలా జరిగేది అప్పట్లో. సో వీటన్నిటికీ వాళ్ళనేది వ్యతిరేకం. సో అప్పట్లో ఆ ఉద్యమానికి 1980 ఆ టైంలో పీపుల్ అనేది ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకి అండగా నిలిచారు. ఎందుకంటే వాళ్ళ కోసమే ఈ పోరాటం అనేది జరుగుతుంది కాబట్టి. సో తర్వాత కాలంలో ఏమైంది? తర్వాతి కాలంలో ఇంకోటి, వీళ్ళు అడవుల్లో ఉంటారు. అడవుల్లో ఉండడానికి మెయిన్ కారణం ఏంటంటే ఆ భూముల్ని వీళ్ళు కనుక అడవిలో లేకుంటే ఆ అడవులన్నిటినీ ప్రభుత్వం అనేది వాళ్ళ ఖజానాకి ఉపయోగించుకుంటుంది. దేనికంటే అవి కార్పొరేట్ కంపెనీలకు ఇచ్చి ఆ భూముల నుంచి వచ్చే డబ్బుని అక్రమంగా వాళ్ళు దండుకునే స్కాములు చేసే కారణం ఉంది కాబట్టి ఇలా జరిగింది. ఇంకో విషయం ఏంటంటే ఇదన్నమాట. కానీ ఏం జరిగింది? సో అక్కడ నుంచి 1990, 2000 దాకా ఉద్యమం బాగా జరుగుతూ వచ్చింది. వాళ్ళకి చాలా ప్రజల నుంచి మద్దతు ఉండేది. సో దాని తర్వాత ఏమైందంటే ఈ మావోయిస్టులు ఉద్యమాలు చేస్తున్నారు, కానీ దాని తర్వాత దానివల్ల యూజ్ ఏం రావట్లేదు. ఎందుకంటే పాలకులే కదా, ఏం చేయాలన్నా, నీకు రోడ్ వేయాలన్నా, స్కూల్స్ కట్టేయాలన్నా, ఏం చేయాలన్నా పాలకులు. అంటే నువ్వు ఒక మంత్రి స్థాయిలో, ముఖ్యమంత్రి స్థాయిలో, PM స్థాయిలో ఉంటేనే నువ్వు ఏదైనా చేయగలవు. నువ్వు అడవిలో ఉండి అప్పుడు చేసావు. సో వాళ్ళ వల్ల యూజ్ జరిగింది. పోలీసుల ఆగడాలు, అప్పట్లో ఈ రాజకీయ నాయకుల ఆగడాలు అనేవి చాలా మటుకు తగ్గాయని చెప్పొచ్చు అప్పట్లో. అందుకే వాళ్ళకి అన్ని అండదండలు ఉన్నాయి. కానీ ఈ రోజు ఎలా ఉంది సిచ్యువేషన్? ఈరోజు సిచ్యువేషన్ వచ్చేసరికి మనము చాలా అప్డేట్ వర్షన్ వచ్చేసాము. మళ్ళీ ఇంకోటి, ఆ మావోయిస్టుల ఉద్యమం వల్ల సుమారు 30,000 మంది పోలీసులు, జవాన్లు అండ్ మావోయిస్టులు, ఇందులో బాగా ఎక్కువగా మరణించిన వాళ్ళు గిరిజనులు, SC, ST, BC వాళ్ళేగా మనకి లెక్కలు చెప్తున్నాయి. ఇదన్నమాట జరిగింది. సో దాని తర్వాత మన తెలంగాణలో కూడా చాలామంది, బెల్లి లలితక్క కానీ, మారోజు వీరన్న కానీ ఫస్ట్ నక్సలిజంలో ఉండి దీనివల్ల ప్రజలకి మంచి చేయలేకపోతున్నామని హింసాత్మక ధోరణి వదిలేసి రాజకీయాల్లోకి వచ్చారు. సో దాని తర్వాత రాజకీయాల్లోకి వస్తే వాళ్ళని వీళ్ళు రాజకీయంగా ఎదుగుతున్నారని కొన్ని శక్తులు కలిసి వాళ్ళని చంపేశాయి. అది మీ అందరికీ తెలిసిన విషయమే. ఇంకోటి, మనం ఇప్పుడు హిడ్మా గురించి మాట్లాడుకుందాం. హిడ్మా మోస్ట్ వాంటెడ్ నక్సలిట్గా మన ప్రభుత్వం అనేది, కేంద్ర ప్రభుత్వం అనేది ప్రకటించింది. అతని పైన కోటి రివార్డు కూడా ఉంది. సో ఎందుకు అతని పైన ఇంత రివార్డు ఉండడానికి గల కారణం ఏంటి? మనకి మెయిన్గా హిడ్మా వచ్చేసి ఛత్తీస్గఢ్, ఆంధ్ర, తెలంగాణ బార్డర్ వచ్చేసి ఒరిస్సా, ఈ 3 బార్డర్లు కలిపి ఇట్లా సరిహద్దు ప్రాంతంలో బార్డర్లో అతని బలగం అనేది ఉంటుంది. సో అతను 26 అటాకులు చేసిండు.
పోలీసుల పైన కానీ జవాన్ల పైన కానీ, అందులో సుమారు 300కి పైగా పోలీసులు జవాన్లు అనేది మరణించారు. సో అందుకు అతను మోస్ట్ వాంటెడ్ నక్సలైట్గా పేరు పొందాడు. ఎందుకంటే అతడు చేసిన 26 సక్సెస్ఫుల్ అయినవే. సో దీనివల్ల ఏం జరుగుతుందంటే చాలామంది చనిపోతున్నారు. సో దీనికి ఇప్పుడు 25లో మన కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పింది, నక్సలిజాన్ని మేము వచ్చే సంవత్సరం కల్లా అంతం చేస్తామని చెప్తుంది. సో ఓకే, అంటే నక్సలిజం మన రాజ్యాంగానికి విరుద్ధం. ఎందుకంటే నీకు చదువు కోసము వీటన్నిటి కోసము పోరాడడం ఓకే, బట్ మీరు ఎలా పోరాడాలి, రాజ్యాంగబద్ధంగా పోరాడితేనే దానికి ఒక న్యాయం అనేది చేకూరుస్తుంది. ఇలా హింసాత్మకంగా ఏది చేసినా కూడా దానికి ఏమవుతుంది, మనం న్యాయ వ్యవస్థ అనేది దానికి సపోర్ట్ చేయదన్నమాట. సో ఇది ఈరోజు స్టోరీ. అంటే ఇప్పుడున్న మళ్ళీ ఏంటంటే 2025లో దాదాపు 1300 మంది మావోయిస్టులు అనేది లొంగిపోయారు. అండ్ అలాగే అప్పట్లో నక్సలైట్ల ప్రభావం 160 జిల్లాల్లో ఉండేది, కానీ ప్రస్తుతం అది 5 నుంచి 3 జిల్లాలకు పడిపోయింది. ఇదన్నమాట. ఇంకో 1 ఇయర్లో ఈ ఇయర్లో 31 మందికి పైగా పేరు పొందిన బడా హెడ్మా, కొంతమంది బడా మావోయిస్టులు అని కగార్ అనే ఆపరేషన్తో ఇది 2025 మేలో ప్రారంభమై అందరినీ హతం చేసింది. సో ఇప్పటికైనా భావజాలం మంచిదైనట్టుకి అది హింసను ఎంచుకోవడం వల్ల న్యాయబద్ధంగా గెలవలేదు. సో అందరూ ప్రజాస్వామ్యంలోకి వచ్చి ఓటు ద్వారా సరైన నాయకుడిని ఎన్నుకొని ఉంటే ఇవన్నీ చేకూరుతాయని నా యొక్క అభిప్రాయం. మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.